నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికలపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఏఐ డేటా సెంటర్లు, పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, పర్యాటకంపై ప్రత్యేక దృష్టి. విశాఖపట్నంలో పివి సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ శంకుస్థాపన. అకాడమిక్ సెంటర్కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. అమరావతి ఏపీ ఆత్మగౌరవమన్న హోంమంత్రి అనిత. జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు. సెంట్రల్ నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని 2 ఏళ్ల సంక్షేమ అభివృద్ధిని ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే బోండా ఉమ. సీఎం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అత్యంత కీలకమైన విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ బృహత్ ప్రాజెక్టు ద్వారా సుమారు 9.50 లక్షల కోట్ల భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఈ బృహత్తర్ ప్రాజెక్టు ద్వారా సుమారు 9.50 లక్షల కోట్ల భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. బే సిటీ ప్రాజెక్టును యాంకర్ ప్రాజెక్టుగా చేసుకుని విశాఖ రీజియన్ అభివృద్ధిని చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సీఎం తెలిపారు. వీఈఆర్ పరిధిలోని ప్రతి ప్రాంతాన్ని, ప్రతి రంగాన్ని పరిగణలోకి తీసుకుని సూక్ష్మ స్థాయి ప్రణాళికతో సమగ్ర అభివృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. నిధుల కన్వర్జెన్స్ పద్ధతిని అనుసరించాలని, అవసరమైన చోట వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్ను కూడా అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులకు చదువు, క్రీడలు రెండూ ఎంతో ముఖ్యమని, పాఠశాల తరగతి గదులు జ్ఞానాన్ని పెంపొందిస్తే క్రీడలు మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యార్థులు ఎలా ఆలోచించాలని ఉపాధ్యాయులు నేర్పిస్తే క్రీడా ఉపాధ్యాయులు ఎలా పోరాడాలో నేర్పిస్తారని చెప్పారు. అందుకని ఆంధ్ర రాష్ట్రంలో శనివారాలు నో బ్యాక్ డేను అమలు చేస్తున్నామని చెప్పారు. విద్యార్థుల ఆసక్తిని బట్టి వారిని క్రీడల్లో ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. క్రీడలు మెడల్స్ను సాధించి పెట్టడమే కాదు, మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయని వారు స్పష్టం చేశారు. అందుకని ఆంధ్ర రాష్ట్రంలో శనివారాలు నో బ్యాక్ డేను అమలు చేస్తున్నామని చెప్పారు. విద్యార్థుల ఆసక్తిని బట్టి వారిని క్రీడల్లో ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. క్రీడలు మెడల్స్ను సాధించి పెట్టడమే కాదు, మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయని, క్రమశిక్షణను, క్రీడా స్ఫూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. భారతదేశ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు విశాఖపట్నం అరిలోవా ప్రాంతంలోని తోటగరువులో తలపెట్టిన సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ నిర్మాణ పనులకు ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు భూమి పూజ చేశారు. ముందుగా తోటగరువులోని అకాడమీ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్కు పివి సింధు, ఇతర కుటుంబ సభ్యులు, టీడీపీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. So I stand here looking at the young kids who have shown up in the mid-afternoon. One thought comes to my mind when I look at them. The future of India is sitting in front of us. There is raw passion, talent I see in this room. And I believe that this institute will enable you to harness, build on top of it. And we all don't know where life will take you. But one thing I believe that this institution will play a catalyst in that growth. Many years ago, there was a little girl who dreamt of wearing an Indian jersey. Every morning she would wake up before even the city of Hyderabad would wake up. And she was already in the court practicing, then going back to school studying, coming back and again training. There were no cameras like they are there today. There were no headlines. There were no medals. But sheer determination, discipline, sacrifice has made who she is today. And today the world knows her as an Olympic medalist, a world champion, and one of India's greatest sporting icons. We are proud to call her our very own dear Sindhu. People see the medal, but they don't always see the journey. Behind every champion, there is a mother who waited outside for a girl, a father who believed in her daughter, and a coach who never gave up. Today I'd like to offer my heartfelt respect to Shri P.V. Ramana Garu sitting in front of me and Srimati Vijaya Garu who is also here. They did not win Olympic medals, but their perseverance, their support has ensured that India has an Olympic champion, and we'd like to thank you from bottom of our heart
for doing this great service for our nation. ఉండవల్లిలోని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నివాసంలో ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు శ్రీ బోండా సిద్ధార్థ, శ్రీ బోండా రవితేజ కూడా ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, రానున్న కార్యక్రమాలు, పార్టీ బలోపేతానికి సంబంధించిన పలు అంశాలపై సానుకూలంగా చర్చించారు. రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి నాయకత్వం ప్రజల్లో విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తోందని శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లడంతో పాటు పార్టీ బలోపేతానికి కార్యకర్తలతో సమన్వయంగా పనిచేస్తూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటామని శ్రీ బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. 58, 59 డివిజన్లకు చెందిన 11 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 7,53,857 విలువైన చెక్లను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అందజేశారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వైద్య చికిత్స ఖర్చులు భారంగా మారకుండా సీఎం సహాయ నిధి ఎంతో భరోసానిస్తోందని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. విజయవాడ సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు కార్యాలయంలో 58, 59 డివిజన్లకు చెందిన 11 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 7,53,857 విలువైన చెక్లను ఆయన అందజేశారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వైద్య చికిత్స ఖర్చులు భారంగా మారకుండా సీఎం సహాయ నిధి ఎంతో భరోసానిస్తోందని, అత్యవసర సమయంలో ఇది పేద మధ్యతరగతి కుటుంబాలకు ప్రాణాధారంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయం ద్వారా ప్రతిరోజు వందలాది మంది బాధితుల నుంచి సీఎం సహాయ నిధి దరఖాస్తులను స్వీకరించి అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి త్వరగా ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఇలాగా మా బాబుకి ఫైజాన్ అని చెప్పి మా బాబుకి కొద్దిగా ఒంట్లో బాగోకపోతే కిడ్నీ ప్రాబ్లం అయితే మేము ఇక్కడికి వచ్చాం. అది రెయిన్బో హాస్పిటల్లో జాయిన్ చేసాం. అలాగా చెక్ పెట్టి రిలీఫ్ బోండమ్మ గారికి చాలా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చి చెక్ తీసుకున్నాను అండి. హార్ట్ ఆపరేషన్ చేసుకున్నాను. దానికి చెక్ సీఎం ఫండ్ పెట్టుకుంటే ఉమామహేశ్వర గారు సహాయం చేశారు. కొన్ని ధన్యవాదాలు. నమస్కారం. 59 డివిజన్, నా పేరు బంగారు నాయుడు, డివిజన్ ప్రెసిడెంట్ని. మా డివిజన్లో ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టమంటే బోండమ్మ గారి దగ్గరికి తీసుకెళ్తే 6గురికి సీఎం రిలీఫ్ ఫండ్ సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టించి ఇవాళ చెక్కులు ఇచ్చారు. ఇప్పుడు దగ్గరగా 4,50,000 రూపాయల చెక్కులు ఈరోజు బోండమ్మ గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. మా డివిజన్ తరఫున బోండమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు బోధవ సురేష్ బాబు, 59 సెక్రటరీ అండి. ఈరోజు 6గురికి చెక్కులు ఇవ్వడం జరిగిందండి. ప్రతి ఒక్కరికి బోండమ్మ గారికి తీసుకొస్తే సమస్యలు ఏంటని అడిగితే ఇలా ఆపరేషన్ చేయించుకోమని చెప్పారు. వాళ్ళందరికీ ఎల్ఓసీలు పెట్టించామండి. ఈరోజు చెక్కులు వచ్చినాయి. ప్రతి ఒక్కరికి ఇలాగ ఎంతోమందికి సేవలు చేస్తున్నారు బోండమ్మ గారు, అలాగే టీడీపీ పార్టీ. ఈ చేసిన సేవలను ఎవరు మర్చిపోకూడదని, ఈ ఇచ్చిన 6గురు కాకుండా ఇంకా చాలామంది ఉన్నారండి. వాళ్ళందరూ గుర్తుపెట్టుకోమని, రాబోయే కాలంలో మన భవిష్యత్తు ఏంటో మనం ఏంటో ఆలోచించుకోమని, ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోమని బోండమ్మ గారు తరపున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాల మేరకు 2 ఏళ్ల నమ్మకం సంక్షేమ అభివృద్ధి ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని, ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ తెలిపారు. గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోలేదని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా పాలన సాగుతుందని, ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం 36వ డివిజన్ సీతన్నపేట రంగాగారి విగ్రహం వద్ద నుండి 2 ఏళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పాల్గొని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన
తరువాత 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని వివరించే కరపత్రాలను ఇంటింటికి వెళ్లి అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమ, అభివృద్ధి, ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోలేదని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని చెప్పుకొచ్చారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా పాలన సాగుతుందని, ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఏదైతే గత 24 నెలల తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పరిపాలనలో ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి ఏ విధంగా పరిపాలన కొనసాగుతుంది, వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా తెలుసుకోమని గడప గడపకి కూడా మా శ్రేణుల్ని, తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని వెళ్ళమని పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, ఇన్ఛార్జీలు అందరూ కూడా, అనుబంధ సంస్థ నాయకులు అందరూ కూడా ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నికల్లో ఏ మాట అయితే ప్రజలకు ఇచ్చామో, ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఆ రోజు చెప్పాం 3,000 పింఛన్ని 4,000 చేస్తామని చెప్పి. మొదటి నెలలోనే 3,000 పింఛన్ని 4,000 చేసాం. ఆ రోజు చెప్పాం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని. మరి ఈరోజు ఒక తల్లికి 2 ఉన్నా, 3 ఉన్నా, 5 ఉన్నా, 6 ఉన్నా, ఒక ముస్లిం తల్లికి 7 పిల్లలు, 7 పిల్లలకి తల్లికి వందనం ఇచ్చాం. అంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. అలాగే ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పాం, 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం. అన్నా క్యాంటీన్లు పెట్టాం, బస్సులో ఉచితంగా ప్రయాణం పెట్టాం ఆడవాళ్ళకి. ఇంకా అనేక కార్యక్రమాలు చేయటం వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిన్ననే ఒక వైట్ పేపర్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేయడం జరిగింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా 150,000 కోట్లు గత 2 సంవత్సరాల్లో సంక్షేమానికి పేదలకు ఇచ్చాం. అంటే ఇంత గడ్డు పరిస్థితుల్లో కూడా ప్రజలకే హైయెస్ట్ ప్రయారిటీ, పేదలకే హైయెస్ట్ ప్రయారిటీ, మహిళలకే హైయెస్ట్ ప్రాధాన్యత ఇచ్చేటట్టుగా ముందుకెళ్తా ఉన్నాం. అందుకోసమే ఇవాళ 2 సంవత్సరాల పరిపాలన మీద ఇంటికి వెళ్తూ ఉంటే ఏ ఇంట్లో చూసినా హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఇవాళ మాకు సంతోషంగా ఉంది. ఒక ఎమ్మెల్యేగా ఆ పదవి మాకు ఒక అలంకారం కాదు, ఆ ఎమ్మెల్యే పదవి నాకు బాధ్యత. మా డివిజన్ నాయకులు అందరం కూడా కలిపి అన్ని చోట్ల తిరుగుతూ ఉన్నాం. ఇవాళ 36వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు మద్దినేని సుబ్రహ్మణ్యం, అలాగే ఇన్ఛార్జి రాము, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ సింగ్, అలాగే మాజీ కార్పొరేటర్ ముప్పా వెంకటేశ్వరరావు, అలాగే రవి, పేర్ల రవి, నాయకులు సుందరయ్య, బోన్ ప్రసాద్ అందరం కలిపి ఇంటింటికి తిరుగుతున్నాం. సీతన్నపేటలో ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి వారం కూడా ప్రజా దర్బార్ నిర్వహించడం వల్ల, ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యల్ని పరిష్కరించడం వల్ల అందరూ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా రాబోయే 3 సంవత్సరాలు కూడా మరింత బాధ్యతతో పనిచేసి ప్రజలకి ఏ అసౌకర్యం రాకుండా చూసుకుంటామని తెలియజేస్తాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నేతృత్వంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గడిచిన 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిందని టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ అన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి వివరిస్తూ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గ ప్రజలకు చేరువై వారి సమస్యలను నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. బుధవారం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు
ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో యువ నాయకులు బోండా సిద్ధార్థ పాల్గొన్నారు. 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్ నుండి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలను, పార్టీ కార్యకర్తలను కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారథ్యంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నేతృత్వంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గడిచిన 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిందని అన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి వివరిస్తూ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గ ప్రజలకు చేరువై వారి సమస్యలను నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో కూడా ఇంటింటికి తెలుగుదేశం మా కార్యకర్తలు, మా బూత్ ఇన్ఛార్జీలు, మా డివిజన్ పార్టీ నాయకత్వం అందరం కూడా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమా గారి ఆధ్వర్యంలో పొద్దున్న సాయంత్రం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి 2.5 సంవత్సరాల ప్రభుత్వ పాలన ఏవైతే ప్రతిష్టాత్మకమైనటువంటి పథకాలు తీసుకొచ్చామో, సూపర్ 6లో భాగంగా ఏవైతే ప్రజలకు ఇచ్చామో, పెన్షన్లు కానీ లేకపోతే తల్లికి వందనం కానీ ఇలా అనేక స్కీమ్స్ ద్వారా ప్రజల ముందుకెళ్ళిన తరుణంలో వాళ్ళ స్పందన ఏంటో తెలుసుకుందామని చెప్పి ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాలతో ఇంటింటికి కూడా తిరుగుతూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు 62 డివిజన్ పిఎన్టీ కాలనీకి వచ్చి, ఎల్పిఎస్ నగర్కి వచ్చి ఇంటింటికి కూడా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో, నాయకులతో, మా డివిజన్ పార్టీ ఇన్ఛార్జ్ పైడి శ్రీను గారు, పైడి తులసి గారు, మణి, అదేవిధంగా మా సెక్రటరీ, వీళ్ళందరూ మా మహిళా కార్యకర్తలు, నాయకులు అందరితో కలిసి ఇంటికింటికి కూడా వెళ్తున్నాం. ప్రజలందరూ చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. ఎందుకనంటే ఇదే ఏరియాలో దాదాపు 2.5 సంవత్సరాల క్రితం పార్క్ అనేది ఒక అధ్వానమైన పరిస్థితిలో ఉండేది. అంటే బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఒక అడ్డాగా తయారైన పార్క్ని ఈరోజు ఈ ఎల్బీఎస్ నగర్లో పార్క్ని ఈ 2.5 సంవత్సరాల్లో 43 లక్షలతో బోండా ఉమా గారి హయాంలో మనందరం కూడా మంచిగా తీర్చిదిద్దుకొని పిల్లలకి అక్కడ ఆడుకోవడానికి బల్లలు కానీ లేకపోతే ప్లే గ్రౌండ్ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఒక హుందా వాతావరణాన్ని పార్క్లో మనం క్రియేట్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం 62వ డివిజన్ మరి సెంట్రల్ నియోజకవర్గ బోండా ఉమామహేశ్వర గారు తనయుడు బోండా సిద్ధార్థ బాబు గారితో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి మా పార్టీ నాయకులతో మరి ఎల్బీఎస్ నగరు ఎంత అభివృద్ధి చెందిందో మరి ప్రజలే స్వయంగా చెప్తున్నారు. అభివృద్ధికి అభివృద్ధి, సంక్షేమకి సంక్షేమము. సమస్యలు అయితే ఎక్కడో ఉన్నాయి. మరి బోండా ఉమామహేశ్వర గారు తక్షణమే చెప్పగానే స్పందిస్తారని స్వయంగా ప్రజలు చెప్పడంతో మాకు సంతోషం వ్యక్తం చేయడంతో మాకు చాలా ఆనందంగా ఉంది. మరి నియోజకవర్గానికి బోండా ఉమామహేశ్వర గారు దేవుడు అని చెప్పేసి మేము భావిస్తాం, మాతో పాటు ప్రజలు కూడా భావిస్తారు. ఇలాంటి నాయకుడు మాకు కావాలని చెప్పేసి మరి తనతో పాటు తన తనయులు కూడా ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజల సంక్షేమాన్ని కోరుతూ తన జాబ్ వదులుకొని మరి ప్రజలతో మమేకం అవుతున్న మా సిద్ధుబాబు గారికి నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డివిజన్ నాయకులకు అందరికీ అభినందనలు. అమరావతి రాజధానిని చూస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కనబడుతోందని హోంమంత్రి అనిత అన్నారు. మావిగన్ వంటి పదాలు వినియోగిస్తున్న వ్యక్తి ఇక్కడికి వస్తే అన్నీ చూపిస్తామని, ఐకానిక్ భవనాల నిర్మాణాలను చూస్తే అభివృద్ధి ఏంటో తెలుస్తుందని హితవు పలికారు. రాష్ట్ర ప్రజలంతా అమరావతిని అంగీకరించారని, ఇక్కడి నిర్మాణాలను చూడాలని ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నామన్నారు. రాజధానిలో మంత్రులు నారాయణ, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు. మంత్రుల బంగళాలు, ఐకానిక్ టవర్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను మంత్రి పరిశీలించారు. అమరావతి నిర్మాణ పనులను తోటి మంత్రులకు మంత్రి నారాయణ వివరించారు. అమరావతి నిర్మాణానికి అహర్నిశలు కష్టపడుతున్నారంటూ మంత్రి నారాయణకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం అమరావతిలో కనిపిస్తోందని, మంత్రి నారాయణ ఆధ్వర్యంలో అమరావతి నిర్మాణ పనులు చాలా బాగా జరుగుతున్నాయని అన్నారు. బుద్ధి లేకుండా కొంతమంది మావిగన్ అని కన్ఫ్యూజ్ చేస్తున్నారని, వైసీపీ నేతలు ఇక్కడికి వస్తే అమరావతి అభివృద్ధి ఏంటో చూపిస్తామన్నారు. రాజధానితో రైతులు, ఉద్యోగులు, కార్మికులు ఎమోషన్తో కనెక్ట్ అయి ఉన్నారని చెప్పారు. గొడ్డలి పార్టీ నాయకులు అమరావతిలో లోపాలు వెతికే పనిలో ఉన్నారని చెప్పారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడే రాజధాని ఉండాలని చెప్పి మోసం చేశారని విమర్శించారు. ఈరోజు ఏం మంచి పని చేసినా అందులో ఏ లోపాలున్నా ఎతికే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు తప్పించి ఈరోజు చాలా క్లియర్గా ప్రజలకి మేము పనిచేయాలని చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ఈరోజు గౌరవ మంత్రి గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇది ఒక చరిత్ర.
ఈ చరిత్రలో మేమందరం కూడా పాలు పంచుకోవటం, ఈరోజు రాబోయే భవితరాల వరకు ఒక భవిష్యత్తు చూపించిన విధంగా ఈరోజు పనిచేస్తున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యంగా రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్న మా మంత్రి గారు నారాయణ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకొని ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం. వచ్చి రండి, చూడండి మన అమరావతి, మన రాజధాని ఎలా నిర్మాణం అవుతుందో. థ్యాంక్ యూ సో మచ్. రాయలసీమ తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఎల్నినో నేపథ్యంలో 2027 జూన్ వరకు శ్రీశైలం జలాలను తాగునీటి కోసం భద్రపరుచుకోవాలని అన్నారు. నేటికి శ్రీశైలం వద్ద ఉన్న 119 టీఎంసీలకు తోడు రాబోయే 10 రోజుల్లో మరొక 100 టీఎంసీల వరకు ఇన్ఫ్లో రావచ్చని అంచనా వేస్తున్నామన్నారు. కృష్ణా జలాల్లో ఏపీ 63% వాటాను ప్రథమంగా తాగునీటికే ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. శ్రీశైలం రిజర్వాయర్ నీటిని ఎల్నినో దృష్ట్యా ప్రథమ ప్రాధాన్యంగా తాగునీటికి విడుదల చేస్తున్నామని తెలిపారు. హంద్రీనివా పరిధిలోని రిజర్వాయర్లకు తాగునీటి అవసరాల కోసం 13 టీఎంసీలు అవసరమని మంత్రి వెల్లడించారు. పోతిరెడ్డిపాడు పరిధిలోని రిజర్వాయర్లకు తాగునీటి కోసం 10 టీఎంసీలను రేపటి నుంచి విడుదల చేస్తున్నట్లు చెప్పారు. అలాగే తెలుగు గంగా ద్వారా చెన్నై తాగునీటికై 10 టీఎంసీల నీరు విడుదల చేయాల్సి ఉందన్నారు. సూపర్ ఎల్నినో నేపథ్యంలో భూగర్భ జలాలు సైతం అడుగంటి సగటు వర్షపాతం కంటే కూడా ఎప్పుడూ చూడనటువంటి విధంగా 60-70% మైనస్ వర్షపాతం ఉన్నటువంటి దశలో త్రాగునీరుకి అత్యంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రతి వారం కూడా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేస్తూ గైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొన్నటి వరకు కృష్ణా నదికి సంబంధించి ఒక చుక్క నీరు లేక పైన ఆల్మట్టి, నారాయణపూర్, జోరాల అదృష్టవశాత్తు అవన్నీ కూడా నిండుకుని వారం రోజుల నుండే శ్రీశైలంకి వరద నీరు చేరుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ రోజుకు చూస్తే దగ్గర 119 టీఎంసీలు ఈ టైంకి మనకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రాబోయేటువంటి 10 రోజుల్లో ఫోర్కాస్ట్ ని బట్టి అంచనా వేస్తే ఇంకొక 100 టీఎంసీల వరకు కూడా శ్రీశైలంకి రావచ్చని అంచనా వేయడం జరుగుతుంది. ఈ రకంగా వచ్చినటువంటి శ్రీశైలం కృష్ణా వాటరు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మన రేషియో ఏదైతే 63% వాటా ఏదైతుందో ఆ వాటాకు వచ్చేటువంటి కృష్ణా జలాల్ని త్రాగునీరు కోసం అత్యంత ప్రాధాన్యతనివ్వాలనేటువంటి విధంగా. ఎందుకంటే రేపు సెప్టెంబర్, అక్టోబర్ నుంచి ఇంకా సూపర్ ఎల్నినో బలపడుతుంది, టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటాయి, వడగాల్పులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుందనేటువంటి హెచ్చరికల నేపథ్యంలో 2027 జూన్ వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాటిని మనం త్రాగునీరు కోసం భద్రపరచుకోవాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మరి గైడ్ లైన్స్ ప్రకారమే ఈ రోజు కూడా హంద్రీనివాకి ఒక 13 టీఎంసీల వరకు కూడా ఆ రిజర్వాయర్ లో త్రాగునీటి కోసం నింపుకుని రిజర్వ్ చేసుకోవాలని ఈ రోజు విడుదల చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. గత 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా వేయని వారికి మాట్లాడే అర్హత లేదని, వివేకానందరెడ్డి హత్య విషయంలోనూ కుటుంబ సభ్యులపైనే ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు. విజయవాడ 21వ డివిజన్ జూనియర్ కళాశాల ప్రాంతంలో టీడీపీ డోర్ టు డోర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించారు. సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమం పండగ వాతావరణంలో కొనసాగుతోందని, తల్లికి వందనం వంటి పథకాల ద్వారా ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలు ఎలాంటి ఖర్చు లేకుండా తమ సొంత ఊళ్లకు వాడపల్లి, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలకు సులువుగా వెళ్తున్నారని, దీనివల్ల 1500 కంటే ఎక్కువ లబ్ధి చేకూరుతోందని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి నెల 1500 హామీపై ప్రజలు అడుగుతున్నారని, ప్రభుత్వం దానిపై పూర్తి కమిట్మెంట్తో ఉందని, నిధుల సమకూర్పుపై దృష్టి పెట్టి త్వరలోనే అమలు చేస్తుందని ప్రజలకు వివరిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పెరుగుతున్న వ్యాపారాలు, జీఎస్టీ వసూళ్లు అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. నగరంలో వ్యర్థాల నిర్వహణను కేవలం సేకరణ, తరలింపుకే పరిమితం కాకుండా వ్యర్థాల నుండి సంపద అనే భావనతో ముందుకు తీసుకెళ్లాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్లోని గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్, ఎంబీపీ స్టేడియం పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్లోని గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్, ఎంబీపీ స్టేడియం పరిసర ప్రాంతాలు, కొత్త రాజరాజేశ్వరిపేట, సింగినగర్ ప్రాంతాలను విస్తృతంగా పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, వ్యర్థాల నిర్వహణ, మౌలిక వస్తువులు, డ్రైనేజీ వ్యవస్థ, ఖాళీ స్థలాల వినియోగం తదితర అంశాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లో నిల్వ ఉన్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలించేలా చర్యలు తీసుకోవాలని, వ్యర్థాలు ఎక్కువసేపు నిల్వ ఉండకుండా
శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. ఆషాఢ మాసం సందర్భంగా బుధవారం అమ్మవారి ఆలయ సెక్యూరిటీ సిబ్బంది తరపున ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ దంపతులకు ఘనంగా ఆషాఢ సారె సమర్పించారు. ఉదయం ఆలయానికి విచ్చేసిన చైర్మన్ రాధాకృష్ణ మరియు ఈవో సీనానాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయానికి విచ్చేసిన చైర్మన్ రాధాకృష్ణ మరియు ఈవో సీనానాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఈవో సీనానాయక్ చైర్మన్ రాధాకృష్ణలతో పాటు జమ్మిదొడ్డి అమ్మవారి విగ్రహం వద్ద సాంప్రదాయబద్ధంగా కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం సారిగా చీరను పంపిణీ చేశారు. ఆలయ భద్రతను కాపాడటంలో సెక్యూరిటీ సిబ్బంది సేవలు ఎంతో కీలకమని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. విజయవాడ నగరంలో ఆషాఢ మాస ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండువగా జరుగుతున్నాయి. విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తి కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది. రాష్ట్ర ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ విశ్వ బ్రాహ్మణుల ఐక్యత, సామాజిక సేవ, సాంప్రదాయ పరిరక్షణ కోసం తమ సంఘం నిరంతరం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార సంఘం అధికార ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పి సాయి కిరణ్ తెలిపారు. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి సారె సమర్పించే పవిత్ర కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చీరా సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార సంఘం అధికార ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పి సాయి కిరణ్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం సంఘం తరపున మరింత సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. సంఘం పిలుపు మేరకు నిర్వహించిన ఈ ఆషాఢ సారె కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని అమ్మవారికి సారె సమర్పించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్టీఆర్ జిల్లా సంఘం తరపున అన్ని రకాల ఏర్పాట్లు చేసి అవసరమైన సహాయ సహకారాలు అందించామని వెల్లడించారు. ప్రతి ఏడాది ఇదే విధంగా మరింత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద ఎత్తున నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. మరి ఈరోజు ఆషాఢ మాసం అమ్మవారి సారి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పిలుపునిచ్చింది. యావత్ రాష్ట్రం మొత్తం ఈరోజు 500 మహిళలు అమ్మవారికి పసుపు కుంకుమ చీర సారే సమర్పించాం. వారికి వచ్చిన సందర్భంగా ఏ లోటుపాట్లు రానివ్వకుండా ఎన్టీఆర్ జిల్లా మొత్తం కూడా వారికి సహాయ సహకారాలు అందించారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము చాలా ఘనంగా జరుపుకుంటూ వస్తున్నాము. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ విశ్వబ్రాహ్మణులందరూ కూడా అమ్మవారి కృపకటాక్షాలు అందరికీ ఉండాలని చెప్పి, అట్లాగే ఆయురారోగ్యాలు కూడా కలగాలని చెప్పి, జాతిలో మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఎన్టీఆర్ జిల్లా కూడా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా చాలా చక్కగా సహకరించారు. వారు కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటామండి. జై విశ్వకర్మ. ఆషాఢ మాసం సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ వారికి మన ఎన్టీఆర్ జిల్లా తరఫున రాష్ట్ర వ్యాప్తంగా సారె సమర్పించేందుకు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి 500 పైగా మహిళలు విశ్వబ్రాహ్మణ మహిళలు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వాళ్ళందరికీ కూడా ఎన్టీఆర్ జిల్లా తరఫున వాళ్ళకి అందరికీ తగిన ఏర్పాట్లు చేసి మనం చక్కగా ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మరింత ఇంకా ఉత్సాహంగా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని, దానికన్నిటికీ ప్రతి ఎన్టీఆర్ జిల్లా రాష్ట్రానికే మన తలమానికంగా నిలుస్తుందని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏదైతే సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ సంవత్సరం సుఖ సంతోషాలతో పాడి పంటలతో ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా మా యొక్క ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరపున ఒక పిలుపునివ్వటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ అన్ని సంఘాల వారు కూడా ముఖ్య నాయకులు, మహిళా మండలు ఈరోజు సతీ సమేతంగా రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం అమ్మవారికి పసుపు కుంకుమలతో, పూలు గాజులతో ఘనంగా మహిళలందరూ కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని చక్కగా సారె కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మేము కూడా ఎన్టీఆర్ జిల్లా సంఘం తరపున అందరికీ కూడా ఘనంగా అన్ని రకాల ఏ లోటు లేకోకుండా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ యొక్క సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించాలని మేమందరం కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాం అన్నమాట. ఎన్టీఆర్ జిల్లా నుంచి మొత్తం విశ్వబ్రాహ్మణులు లేడీస్ మొత్తం అందరం కదిలి వచ్చాము. ఈ కార్యక్రమానికి, అమ్మవారి సారీ కార్యక్రమానికి చీర, సారీ, పసుపు కుంకాలతో చాలా ఘనంగా చేసుకున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరం ఆ అమ్మవారి కృపా కటాక్షాలు అన్నీ మాకు కలగాలని కోరుకుంటూ జై విశ్వకర్మ. మేము ఈరోజు అమ్మవారి సారీ తీసుకొచ్చాము.
విశ్వబ్రాహ్మణం మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని అందరికీ కోరుకుంటూ సంతోషంగా ఉందండి. మేము ఈరోజు చాలా సంతోషంగా అమ్మవారికి సారి సమర్పించుకున్నాము. చాలా చక్కటి దర్శనము జరిగింది. ప్రతి సంవత్సరము ఇంత దినదినాభివృద్ధిగా జరుగుతూ మమ్మల్ని ఆశీర్వదించాలని అమ్మవారు కోరుకుంటూ అందరికీ దీవెనలు ఇవ్వాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికలపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఏఐ డేటా సెంటర్లు, పోర్టు ఆధారిత పరిశ్రమలు, పర్యాటకంపై ప్రత్యేక దృష్టి. విశాఖపట్నంలో పివి సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ శంకుస్థాపన. అకాడమిక్ సెంటర్కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. అమరావతి ఏపీ ఆత్మ గౌరవమన్న హోంమంత్రి అనిత. జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు. సెంట్రల్ నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని 2 ఏళ్ల సంక్షేమ అభివృద్ధిని ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే బోండా ఉమ. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.